మైనింగ్, పవర్ తయారీ రంగాల్లో స్తబ్దత కారణంగా అక్టోబర్లో దేశ పారిశ్రామిక ప్రగతి భారీగా తగ్గింది. 2023 అక్టోబర్లో 11.9% నమోదైన పారిశ్రామిక వృద్ధి ఈసారి 3.5%కే పరిమితమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 7 నెలల్లో పారిశ్రామిక ప్రగతి 4%కే పరిమితమైంది. గత ఏడాది ఇదే సమయంలో పారిశ్రామిక వృద్ధి రేటు 7% నమోదైనట్లు గణాంక శాఖ వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో 13.1% వృద్ధి నమోదు చేసిన మైనింగ్ రంగం ఈసారి 0.9%కి పరిమితమైంది. గత ఏడాది అక్టోబర్లో 10.6% పెరిగిన తయారీ రంగం ఈ ఏడాది 4.1% వృద్ధి నమోదు చేసింది. విద్యుత్ రంగంలో గత ఏడాది అక్టోబర్లో 20.4% వృద్ధి నమోదైతే ఈసారి 2%కే పరిమితమైంది. మూలధన వస్తువుల రంగంలో గత ఏడాది అక్టోబర్లో 21.7% వృద్ధి నమోదైతే ఈసారి 3.1%కే పరిమితమైనట్లు గణాంక శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇక దేశంలో నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త తగ్గుముఖం పట్టింది. వినియోగ ధరల సూచి సిపిఐ ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్లో 6.21%గా నమోదై ఆందోళనకు గురిచేయగా ఈ నవంబర్లో ఆర్బీఐ లక్షిత స్థాయి 5.48%కి తగ్గింది. ఆహార పదార్థాలు ముఖ్యంగా కూరగాయలు, పప్పులు, పంచదార, పండ్లు, కోడిగుడ్లు, పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గుదల వల్లే రిటైల్ ధరలు దిగివచ్చినట్లు కేంద్ర గణాంక కార్యాలయం డేటా విడుదల చేసింది.